ఆటోమేటిక్ రిమోట్ స్టార్టర్. దీన్ని మనం ఎంత దూరం నుంచి మనం మోటార్ని ఆన్ చేసుకోవచ్చు. ఈ రోజు మే 7వ తారీఖు 2027 రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా వరంగల్ జిల్లాలో అయితే నడుస్తుంది ప్రజెంట్. ఇక్కడ వచ్చేసి రైతులకు సంబంధించి అన్ని రకాల పరికరాల గురించి, అన్ని రకాల సబ్సిడీ సంబంధించి గురించి, రైతులకి ఉపయోగపడేటువంటి అన్ని రకాల వ్యవసాయ యంత్రాల గురించి ఇక్కడ ప్రదర్శించడం అయితే జరిగింది. సో అన్ని రకాల స్టాల్ మనం విజిట్ చేద్దాము. సో అన్ని రకాలుగా మనకు రైతుకి ఉపయోగపడే అన్ని రకాల యంత్రాల గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తప్పకుండా రైతు సమాచార వేదికను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా ఫెర్టిలైజర్ ఇరిగేషన్ కావచ్చు, పెస్టిసైడ్ ఇరిగేషన్ కావచ్చు, మనకు వ్యవసాయ సంబంధించి సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని రకాల పరికరాలు కూడా ఇక్కడ మనకు ప్రదర్శించడం అయితే జరిగింది. సో అన్ని రకాలుగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వచ్చేసి మనం రైతు మేళాలో వచ్చేసి కిసాన్ రిమోట్ స్టార్టర్, ఆటోమేటిక్ రిమోట్ స్టార్టర్ స్టాల్ అయితే ఉన్నాము. సో ఇది ఏ విధంగా మనకు రైతులకు ఏ విధంగా యూజ్ అవుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఉంటుంది, దీన్ని మనం ఎంత దూరం నుంచి మనం మోటార్ ని ఆన్ చేసుకోవచ్చు, సో దీనివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉంటుందా ఏందనేది సమాచారము వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. రైతులకి కావాలంటే మీరు ఎక్కడికైనా భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ పోస్టల్ గానీ ఆర్టీసీ గానీ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా మనకు ఈ కిసాన్ రిమోట్ దీని వల్ల మనకు యూజ్ అంటే దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దీని వల్ల మనకు మోటార్ అటాచ్ చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది అని ఉంటుందా, కరెంటు రావడము పోవడంలో ఎటువంటి ఇబ్బంది అని ఉంటుందా అనేది పూర్తి సమాచారం. అసలు ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు విద్యుత్ ప్రమాదాల వల్ల చాలా మంది విద్యుత్ ప్రమాదాలు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో గిట్లమ్మడ పోతా జారి పడతామంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ కిసాన్ రిమోట్ అనే పరికరం తెచ్చాము. ఇది ఎట్లా పని చేస్తుంది అంటే మనం రిమోట్ ఉంటుంది, ఈ రిమోట్ ఉంటుంది, ఈ రిమోట్ ద్వారా ఆన్ చేయంగా ఆన్ అవుతుంది, ఆఫ్ చేయంగా ఆఫ్ అవుతుంది. రెండు బటన్లు ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచి అయినా 1.5 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు పని చేస్తుంది. 1.5 నుంచి 2 కిలోమీటర్ల ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కరెంట్ పోయి వచ్చిన తర్వాత కూడా ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇంకోటి మోటార్స్ లో సేఫ్టీ కొరకు ఏంటంటే మోటార్ కరెంట్ పోయి వచ్చిన తర్వాత 16 సెకండ్ల తర్వాత మోటార్ అనేది ఎత్తుకుంటుంది. గ్యాప్ అనేది ఉంటుంది. ఎందుకంటే కరెంట్ వచ్చిన తర్వాత మనకు 16 సెకండ్ల తర్వాత మనకు ఆన్ అవుతుంది. సో ఎటువంటి ఫాల్ట్ వచ్చినా కూడా మనకు మోటార్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది ఒకసారి చూపిరా ఏ విధంగా సెట్టింగ్ ఉంటది, దీంట్లో ఎంత వెయిట్ ఉంటది. ఇది వచ్చేసి 450 గ్రామ్స్ ఉంటుంది. సో ఓకేనా, ఇది వచ్చేసి మినిట్ లో RYB ఉంటుంది. RYB వచ్చేసి ఇన్పుట్ అంటే 3 ఫేజ్ కరెంట్ ఇస్తాం. ఇంకోటి వచ్చేసి 3 ఉంటాయి, ఏది వంకాయ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్. ఇది వచ్చేసి మోటార్ ఆన్ ఆఫ్ ఇస్తాం. ఈ సెపరేట్ గా ఉన్న వైట్ వచ్చేసి సిగ్నల్ కి ఇస్తాం. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు అంటే ఆటోమేటిక్ స్టార్టర్ వేసుకుంటాం. అవును, కరెంట్ రాగానే ఆటోమేటిక్ ఉంటుంది. అది ఉండాల్సిన అవసరం లేదా? ఇది అవసరం లేదు. ఇది పెట్టి కిసాన్ రిమోట్ పెట్టుకుంటే అవసరం లేదు. సో మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ప్రాబ్లం అయితే దీనికి ఆటోమేటిక్ స్టార్టర్ కూడా అవసరం లేదు. రైతులకి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది.